అవునమ్మా వదినలకు బెస్ట్ వంటలు అవార్డు ఇవ్వచ్చు. ఇవాళనైతే తిన్న కొద్ది తినబుద్ధి అయింది. అబ్బా కడుపు ఫుల్ నిండింది. బొత్త వాళ్ళు కదా నీ బేవు బేవ్ అంటున్నావా? బేవులత్తే బేవు బేవ్ అనకుండా కాకి లెక్క కావు కావనన్నా. నువ్వు కాకి లెక్క కావు కావు అన్నా, పిల్లి లెక్క మియావు మియావు అన్నా ముద్దుగానే ఉంటావులే నందు. థ్యాంక్ యూ వదినా. బేవ్ గంతగానం తిన్నవానే తల్లి. నీ పేరు నందు కాదు, పందని పెట్టాలి. మస్తు చెప్పినవే చెల్లి. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం ఏంది ఏమో గులుగుతారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఏం లేదు నందు. ఏందే నా బిడ్డని ఎగ్గుల పెడతాళ్ళు. ఏందే ఇక మీరు తింటలేరా? మీ పొట్టలు చూడు కుంభాలు ఉన్నాయి. పాప అన్న బక్క చిక్కిన బిడ్డను చూడు మీ దిష్టే తల్లి ఎండుకపోతాంది. సరే సర్లే కదానే అమ్మా. మాసాలు తీయత్తమ్మా ఎప్పుడు మనన్నే అంటది. అగో నీ కొడుకులను చూడు, తిండి ఎక్కువ పండు ఎక్కువ పని తక్కువ. అలా పొట్టాలు చూడు చిన్నపాటి గుట్టలు లెక్క ఉన్నాయి. అక్క బకాసురుల గురించి ఇనుడే గాని ఎప్పుడు చూడలే అక్క, ఇప్పుడే చూస్తాన్నా. చెప్పు ఏందే మీరు కాని కండి పెడతాలా? ఈ దునియాలో ఎవ్వరు అండుతలేరా పెడతలేరా ఆడోళ్ళు? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. నాకు కోపం వచ్చిందనుకో మీ ఇద్దరు మూతులు వలుగుతాయి, జాగ్రత్త. చల్ మీరు ఇంట్లోకి పోయి పని చేసుకోపోలి. అరే పెద్దోడా చిన్నోడా మీరిద్దరు పోయి పొలానికి నీళ్లు పెట్టి రాపోలి. సరే అమ్మా. అమ్మా మరి ఆకలైతే ఎట్లనే మాకు సర్ది పెట్టుర్రి. అరే అదేమన్నా కడుపేనా లేకుంటే కరువులున్న చెరువ ఎంత తాయి తిన్నా నిండదారా? తొందరగానే పని అయిపోతుందిరా, పోదాంపా. నిన్న మీరందరూ సంబరంలో మునిగితే నేను మాత్రం నా పనిలో మునిగిపోయినా. ఎందుకో తెలుసా? ఇదివారు దాకా కామెడీ ఎపిసోడ్తో కవర్ చేసిన. ఇప్పుడు సుడు అయితే సుడు రీ, ఇక ట్రాజడీ ఎపిసోడే. మస్తు భయం అవుతుంది అక్క. నందు మీ అన్న అత్త నన్ను చంపేస్తారా? అత్తమ్మ నాకు ఏం అర్థమైతలేదు అత్తమ్మ. నువ్వేం చెప్పకుంటే మాకు కూడా ఏం అర్థం కాదే. ఏమైందో చెప్పు. ఏమైందో చెల్లి అసలు చెప్పు ఆయన, అసలు ఏమైంది? మా అన్న ఎండి బావకి ఇచ్చి పైసలు పంపించింది కదా, అవి తీసుకొచ్చి నేను బ్యాగుల్లో పెట్టిన. బ్యాగ్ అంతా చూసిన, పైసలు లేవు. అత్తమ్మ నాకు భయం అవుతుంది అత్తమ్మ. మీ కొడుకు వచ్చిందనుకో నన్ను చంపేస్తాడు. అయ్యో దేవుడా, నేను ఏం తప్పు చేసిన? నాకే ఎందుకు ఇట్లా అయింది? భయపడకే, నువ్వు పెట్టి మర్చిపోయినట్టున్నావు. గావరవడకు దొరుకుతాయి. ఇల్లంతా ఎదిగిన అత్తమ్మ, ఎక్కడ దొరకలే అత్తమ్మ. నాకు భయం అవుతుంది. పూజక్క మీ మరిది నన్ను ఉంచడిగా. భయపడక, ఏడబోవు మా దొరుకుతాయి. ఏడబెట్టినావు మంచిగా చూడు. వదిన ఏడవకు వదిన, ఒకసారి మంచి గుర్తు తెచ్చుకో. ఏడబెట్టినావు ఆలోచించు. లేదురా, నేను పైసలు తీసుకొచ్చి ఆ బ్యాగులో పెట్టిన. బ్యాగ్ మొత్తం ఎతికిన, ఇల్లంతా ఎతికిన, ఎక్కడ దొరకలేదురా. నందు పూజి మీరు కూడా ఎత్తుకులే, ఈ రూముల్లో ఎక్కడో ఉంటాయి. నందు నువ్వు ఆ బ్యాగులో మంచిగా ఊడిపోవే. పూజి అవు నువ్వుగా డబ్బల్లో ఊడిపో. సరే అత్తమ్మా. ఈ ఎండి గారు ఏడు కనబడతలేడు. ఎంత నచ్చినట్టు వచ్చే ఎడ తప్పించిండు అసలు.
ఏంద్రా గట్లోడుతాను కాంతారా పట్టిందారా? ఏందన్నా మంచి నిద్ర జరగొట్టినావు. కలలా నా పిల్లంతో ఎగురుతానన్నట. అరే కళలు ఎందుకురా ఎగురుడు? నిజంగానే ఎగురు, ఎవరన్నా అద్దంటారా? ఏ ఊకో అన్న ఉత్తగా నిద్ర జరగొట్టినావు. అరే ఇంటికాడ నాతోటి పొలం కాడికి వచ్చి పని చేస్తా అని ఏతులు కొట్టుకుంటా వచ్చినావు. ఇప్పుడు ఎల్లెలకలవన్నావు. ఇంటికి పోదాం. సరే పాయ్ పోదాం. బాగా ఆకలి అవుతా. పనికి మాల్యాలో చి ఏం మనిషి ఉన్నావురా? బొత్త వాళ్ళగా తినుడు ఎల్లెలకలవండు. గిదే పని ఆరా నీకు? ఏ ఊకే ఎల్లెలకల వండన్నా. అప్పుడప్పుడు బోర్ల బొక్కలు కూడా వంట. నీ రత్కోర్ మొక్కల చెప్పు. నువ్వు సిగ్గుపడకురా. చి ఏ ఊకేనా తిట్టకన్నా. యాక్టింగ్ చేసి ఎక్కడ నాకు ఈ పొలం కాడికి వస్తా పని చేస్తాడా? అబ్బో నీ యాక్టింగ్ కు నేషనల్ అవార్డులు ఆస్కర్ అవార్డులు వస్తాయి. ఇక అబ్బా నిజంగా వస్తే అన్న నీకు దావత్ ఇస్తేనే. ఏదో కథలు చెప్పు. చాలు తీరా నీ బిల్డప్. ఆ యాక్టింగ్ అన్న మంచిగా నేర్చుకోవచ్చు గారా. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా షార్ట్ ఫిలిం సినిమాలలో ట్రై చేయొచ్చు గారా. సరే అన్న పాడు. హలో బావా నమస్తే. అంత బాగేనా? అంత మంచిదే వెంకి. అక్కడంత మంచిదేనా? మంచిదే గాని ఏందే ఈ మధ్య ఫోన్ చేస్తలేవు? ఇగో పొలం కాడ కొంచెం పని ఉంటే ఇక్కడనే ఉంటానే. టైం అంతా ఈయనే గడిచిపోతుంది. ఓరిని ఏషాలు ఎప్పుడు తినుడు పండుడు యాక్టింగ్ అని తిరుక్కుంటా. నువ్వు ఎప్పుడైనా పని చేసినావారా? అన్న అత్తగారింటి కాడ ఇజ్జత్ కాపాడుకోవాలనే మినిమం బిడాఫ్ ఇవ్వాలి తెలుసా? అబ్బో వీడు మామూలు నటుడు కాదు, ఉత్తమ నటుడు. వెంకి చెప్పోయ్. ఏమైంది మాట్లాడతలేవు? ఇగో కైకిలోకి పైసలు ఇస్తాననే. ఇక బాగా వదిలేస్తారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అబ్బా వీడు ముదురు అనుకున్నా, దేశం ముదురే. బావా నువ్వు చెప్పే ముచ్చట్లు నాకు నమ్మబుద్ధి అయితే లేదు. అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి. ఏంది అతుకుతలేదా? అంటే అబద్ధమే చెప్పిండా? అబ్బో బిల్డప్ బావా. ఇగో కావాలంటే మానవుడు ఇన్నే ఉన్నాడు. ఇగో మాట్లాడు కావాలంటే. ప్లీజ్ మేనేజ్ చేయ. ప్లీజ్ వెంకి చెప్పోయ్. చెమటల రాంగ కట్టపడతాండా చెట్టు కింద వంటాండా? నిజం చెప్పు బావా. అచ్చుడంటే అత్తాండు పాపం చెమటలన్నీ పెట్టాక మస్తు కష్టపడతాండు. సరే సరే బావా, మా బావ కూడా కొంచెం పని చేసుకునేలాగా నువ్వే చూసుకోయే. సరే నువ్వు ఇగో ఎండికి ఇస్తాను మాట్లాడు. ఎండి బావా మొత్తానికైతే నువ్వు కష్టపడి పని చేస్తాండవు. సూపర్ బావా సూపర్ నువ్వు. సరే బావా నేను ఇచ్చిన పైసలు ఏం చేసిర్రే? ఇంట్లోనే దాచిపెట్టినావే. ఏదైనా మంచి బిజినెస్ చేద్దామని చూస్తున్నాం. సరే సరే బావా మా చెల్లి ఒకరి దగ్గర చేయి ఆపదు. మీరు అప్పుల పాలు కావద్దని నేను చాలా కష్టపడి తెచ్చిన పైసలు అవి. మరి మీరు ఉట్టగానే అవి ఖర్చు చేయకూర్రి. మంచిగా మీరు డెవలప్ అయ్యేటట్టు వాడుకోరు. సరే వెంకి నువ్వు అంత కష్టపడి తెచ్చినావు. ఉత్త ఎందుకు ఖర్చు పెడతామే? ఇగో మీ చెల్లి మంచి బిజినెస్ ప్లాన్ చేసినాక నువ్వే రావాలి. వచ్చి నీ చేతుల మీదనే అని సెట్ చేయాలి. గట్ల ఏం కాదు బావా, మీరు చేసే పని మంచిగా ఉంటే గంతే చాలు. సరేనే నువ్వైతే ఒకసారి ఇంటికి రాక బాగా రోజులు అవుతుంది. అత్త మరి నువ్వు దావత్ ఇస్తా అంటే మా అత్త. నీ దావత్ మాత్రం దుమ్ము లేచిపోవాలి. కోని కోసి కళ్ళు తెస్తా, దుమ్దాం చేద్దాం. నువ్వైతే రా ఫస్ట్. సరేనే నువ్వు చెల్లె జాగ్రత్త మరి. మీరు కూడా జాగ్రత్త. అన్నా మస్తు కవర్ చేసినవే. నా ఇజ్జత్ కాపాడినావు. థ్యాంక్ యూ. అరే నీ బిల్డప్ చల్లగుండా చెట్టు కింద వాడినావు, కైకిలి ఇస్తాను కష్టపడ్డా. ఏందిరా ఈ బిల్డప్? ఊకే మెల్లగా ఏదైనా జాబ్ చూసుకుంటా కానీ ఇంటికి పోపా. బాగా తిని మంచిగా వండుకోవాలి. ఈ ఎండకంతా పనం ఎట్లా అవుతుంది. అన్నయ్య పోదాం మనం. పైసలు ఎడబెట్టినావు మంచి గుర్తు తెచ్చుకో. ఏమో అత్తమ్మా అదే నాకు అస్సలు అర్థమైందిలే. నేను పైసలు తెచ్చి అందులోనే పెట్టినా. ఆయన అత్తనైతే నన్ను ఉంచనే ఉంచాడు అత్తమ్మా. బాధపడకు విషయాల ఎండి గిట్ట తీసేనని పెట్టవచ్చు. వచ్చినాక అడుగుదాం ఆగు. లేదక్క పైసలు తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్నే దాచిపెట్టు అంటే నేను తీసుకుపోయి ఆ బ్యాగులనే పెట్టినా. అందులో ఉత్తనేమో ఇప్పుడు అస్సలు దొరుకుతలేవు. అసలు అవి ఎక్కడ పోయినాయో ఎవరు తీసిర్రో నాకు అసలు ఏం అర్థమైతలేవు. అంగడ అంత అసలు ఏమైంది? ఏమైంది విషయాలు నువ్వు వెళ్తాను? వదిన ఏమైంది? చెల్లె నువ్వన్నా చెప్పే. వదినకి ఏమైంది? అత్తమ్మ నాకు మస్తు టెన్షన్
పైసలు పంపించిండు కదా అవి తీసుకొచ్చి నేను బ్యాగుల్లో పెట్టిన బ్యాగ్ అంతా చూసిన పైసలు లేవు. ఎంత పని చేసినావే? ఎందుకంతగా ఆవేశపడతాను మేండి పోయి తింటేనే కదా ఇంట్లో అంతా దొరుకుతాయి. ఆగు అబ్బో ఇవాళ ఎత్తికేదేవా దొరికినా పైసలు? ఎందుకు ఎంత ఆవేశం ఆగలేవు కొంచెం? అరే ఏంటి నీకు గింత ఆవేశం పనికిరాదు. గింత దానికి ఎందుకు కొడతాన్నవురా విశాలని? ఆగే నువ్వమ్మ, అవడే నువ్వేమైనా చిన్నపిల్ల అనుకుంటావా? ఏది ఇదంతా? అవేమన్నా రూపాయి 2 అనుకుంటావా? 50,000 ఎట్లా పోతాయి ఇంటి దగ్గర 50,000? పోయిన వాటికి చెల్లెని కొడితే తిరితే ఏమవుతుంది ఏమిటి? పైసలు ఎట్లా దొరుకుతాయో ఆలోచించాలి. అసలు ఇంట్లో పెట్టిన పైసలు ఏడబోతాయి, ఎవరు తీస్తారు? ఇట్లున్నది మనమే కదా, బయట వాళ్ళు ఎవరన్నా నచ్చిందా ఇంట్లోకి పైసలు పోవడానికి? మన ఇంట్లో పైసలు మనమే దొంగతనం చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్న ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మంత్ర బియ్యం పెట్టిద్దాం. అప్పుడైతే ఎవరు తీసిల్లో తెలుస్తుంది. పూజీ అల్లు పోయి వచ్చిల్లు కానీ వాళ్ళకి అన్నం పెట్టి పైసల సంగతి తర్వాత చూసుకుందాం. నాకు ఆకలి అయితే లేదు అన్న, పాయే కేసు కట్టేద్దాం. రేపు ఇంతకన్నా పెద్ద జరుగుతుంది, అప్పుడు ఎట్లా? సరే పార పెట్టేద్దాం. అయినా పైసలు ఎట్లా పోయినట్టే రేపు మంత్ర బియ్యం కూడా పెట్టిద్దాం, అప్పుడు దొంగలో దొరుకుతారు.